నమస్తే, నేను మీ సతీష్. జగన్మోహన్ రెడ్డి అవకాశవాద రాజకీయం మరొకసారి బయటపడింది అనేటువంటి చర్చ అయితే ఏపీ రాజకీయ వర్గాల్లో చాలా విస్తృతంగా జరుగుతుంది. ప్రధానంగా ఏదైతే అంబేద్కర్ స్మృతి వనం అంటూ విజయవాడలో అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయడంతో జగన్మోహన్ రెడ్డిలో ఉన్న రాజకీయ నేరగాడు లేదంటే కనుక రాజకీయ అవకాశవాది ఏ విధంగా మాట్లాడతాడు అనేటువంటి అంశాలు కూడా స్పష్టమవుతున్నాయంటూ ప్రతిపక్షాలు కూడా ఈ రోజున విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి. మరి ఈ రకమైనటువంటి చర్చకు కారణాలు ఏమిటి అనేటువంటి అంశాలు మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు. సార్ నమస్కారం. నమస్కారం సార్, ముఖ్యంగా ఏదైతే అంబేద్కర్ స్మృతి వనం నిన్న విజయవాడలో ఏర్పాటు చేశారు, దానికి సంబంధించి అనేక చర్చలు జరుగుతూ ఉన్నాయి. కానీ ఈ రోజున జగన్మోహన్ రెడ్డి తనలో ఉన్నటువంటి అవకాశవాద రాజకీయాన్ని బయట పెడతా ఉన్నాడు. అది కూడా తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఈ రోజున ఆయన చేస్తున్నటువంటి చర్యలు కూడా కనిపిస్తున్నాయి అనేటువంటి ఒక చర్చ వస్తుంది. కారణం ఏమిటి? మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్ డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. ఇది ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డికి మెయిన్గా ఏంటి అంటే ఏదైనా సరే వాడుకొని వదిలేయటం అనేది ఆయనకి ఏదో అది అలవాటు, అది కలిసి వచ్చింది. అట్లా అందరినీ కూడా అట్లాగే చేస్తున్నాడు. బహుశా కేసీఆర్ని కూడా అట్లాగే చేస్తున్నట్టు. ఎందుకంటే మీరు చెప్పిన సందర్భానికి సంబంధించిన వైసీపీ సోషల్ మీడియా పోస్టులన్నీ కూడా నేను చూశాను. మీరు కేసీఆర్ తోటి కంపేర్ చేసుకుంటే పర్వాలా. కేసీఆర్ అంబేద్కర్ విగ్రహం పెట్టాడండి హైదరాబాద్లో. అంబేద్కర్ విగ్రహం పెట్టాడు. దానికి అసలు 170 అడుగుల హైట్లో పెట్టాడు. పెట్టిన తర్వాత కేసీఆర్ ఏదో ఎలక్షన్ల కోసం చేయలేదు. ఇది ఆయన మామూలుగా చెప్పాడు. ఆయన బుద్ధ పూర్ణిమ ప్రాజెక్టు హైదరాబాద్లో ఉంటుంది, ఇది హుస్సేన్ సాగర్ పక్కన, దాని పేరే బుద్ధ పూర్ణిమ ప్రాజెక్ట్. అందులో భాగంగానే అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టాలి అని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నాడు, పెట్టాడు. అదేదో ఎలక్షన్ల కోసం పెట్టిన స్టాచ్యూ కాదు కేసీఆర్ వాస్తవంగా పెట్టింది. అది ఎప్పుడో డిక్లేర్ చేస్తున్నాడు. అది ఒకసారి అంబేద్కర్ ముఖ కవళికలు రాకపోతే విగ్రహాన్ని తిప్పి పంపించాడు కేసీఆర్. నథింగ్ డూయింగ్, ఇది కాదు ఇట్లా కాదు, పర్ఫెక్ట్గా రావాలని. దాంతో కూడా అంబేద్కర్ స్టాచ్యూ కొంచెం ఇది లేట్ అయింది. ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఏం పెడుతున్నారంటే కేసీఆర్ చేసిన పనిని, అసలు కేసీఆర్ చాలా తప్పు పని చేశాడు, చాలా తక్కువ పని చేశాడు, అసలు కేసీఆర్కి అంబేద్కర్ అంటే ఎటువంటి గౌరవం లేదు అన్న రీతిలో ప్రచారం చేస్తున్నారు. అంటే వాళ్ళని పెంచుకోవటానికి వాళ్ళు వైసీపీ సోషల్ మీడియాలో పెట్టింది ఏంటి అంటే, ఆంధ్రప్రదేశ్లో అంబేద్కర్ విగ్రహం పెట్టడానికి మేము ఖర్చు పెట్టింది 404 కోట్లు ఖర్చు పెట్టాము. కేసీఆర్ కేవలం 146 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టాడు. అంటే కేసీఆర్ కన్నా మేము ఎక్కువ ఖర్చు పెట్టాం కాబట్టి అంబేద్కర్ విగ్రహం కోసం మేము దళితుల పక్షపాతులు అని చెప్పటానికి వాళ్ళు చేస్తున్న ప్రయత్నం అన్నమాట. ఇంకొకటి ఏంటంటే కేసీఆర్ పెట్టిన అంబేద్కర్ విగ్రహం హైటు కేవలం 170 అడుగులు మాత్రమే. అంటే విగ్రహం 125 అడుగులు, పీఠం 45 అడుగులు, ఇంతే ఉంది కేసీఆర్ పెట్టింది. కేసీఆర్ చాలా తక్కువ పెట్టాడు. మేము 206 అడుగుల ఎత్తు అంబేద్కర్ విగ్రహం పెట్టాము. మేము కేసీఆర్ చేసిన దానికన్నా మేము చేసింది గొప్ప అని చెప్పారు. ఆ 206 అడుగుల్లో కూడా విగ్రహం 125 అడుగులు. అంటే కేసీఆర్ పెట్టిన విగ్రహం 125 అడుగులే. జగన్మోహన్ రెడ్డి పెట్టిన విగ్రహం కూడా 125 అడుగులే. అయితే జగన్మోహన్ రెడ్డి పెట్టిన పీఠం హైట్ 81 అడుగులు అనమాట. కేసీఆర్ది 45 అడుగులే కదా పీఠం. అందుకని కేసీఆర్ కన్నా మేము గ్రేటు, అసలు మేము అద్భుతమైన విగ్రహం మరి విగ్రహం 125 అడుగులే కదా కేసీఆర్ పెట్టింది, అంతే ఈయన మరి కేసీఆర్ 146 కోట్లలోనే విగ్రహం పెట్టి చేస్తే మరి వీళ్ళు 404 కోట్లు ఖర్చు పెట్టారు కదా. అవన్నీ కాదు, మేము ఎక్కువ ఖర్చు పెట్టాము, మాకు అంబేద్కర్ మీద ఎక్కువ ప్రేమ ఉంది అని చెప్పుకోవటం అనమాట. అదేవిధంగా మేము భూమి కేసీఆర్ కేవలం 5 ఎకరాల్లో పెట్టాడు. అసలు అంబేద్కర్ మీద కేసీఆర్కి ప్రేమ లేదు. మాకు అంబేద్కర్ మీద మాకు ఎంత ప్రేమ ఉందంటే మేము 18
8 ఎకరాల్లో పెట్టాము మేము అని కేసీఆర్ని చిన్న చూపు చూస్తున్నారు. నీకు అసలు కేసీఆర్ చేసింది నథింగ్ అన్నట్టు చెప్తున్నారు అనమాట. కేసీఆర్ అక్కడ విగ్రహం దగ్గర, అంబేద్కర్ విగ్రహం దగ్గర వాటర్ ఫౌంటైన్ పెట్టాడు. ఆయన వాటర్ ఫౌంటైన్ పెట్టాడు. మేము మ్యూజికల్ వాటర్ ఫౌంటైన్ పెట్టాము. అసలు కేసీఆర్కి అంబేద్కర్ మీద ప్రేమ ఎక్కడ ఉంది అని వాళ్ళు ఇదంతా కూడా నేనేదో కల్పించి చెప్తున్నది కాదు సతీష్ గారు. వైసీపీ సోషల్ మీడియాలో వచ్చింది మీకు చెప్తున్నా నేను. కేసీఆర్ ఏదో ఒక చిన్న నామకహ ఒక చిన్న మ్యూజియం పెట్టాడు అంబేద్కర్ స్టాచ్యూ, దానికి సంబంధించి. మేము అట్లా కాదు. కేసీఆర్ నథింగ్, కేసీఆర్ ఏం చేయలేదు. మేము అంబేద్కర్ ఎక్స్పీరియన్స్ సెంటర్ అని పెట్టాం. మేము కేసీఆర్ కన్నా గ్రేట్ అని చెప్పుకుంటున్నారు. ఇంకోటి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి కన్వెన్షన్ సెంటర్ పెట్టాట. కేసీఆర్ అది పెట్టలేదు, అసలు లేదు, పెట్టలేదు. కేసీఆర్కి అంబేద్కర్ అంటే ప్రేమ లేదు. తర్వాత మేము ఫుడ్ కోర్ట్ పెట్టాం. అంటే మీకు తెలుసు కదా, ఏదో ఇడ్లీలు వడలు అమ్ముకునేవి, లేకపోతే ఇవన్నీ నూడిల్స్ గీడిల్స్ ఏమన్నా అమ్ముతారేమో అక్కడ. లేకపోతే అక్కడ విజయవాడలో అయితే బజ్జీలు, ముంతగింద పప్పు అవన్నీ ఉంటాయి, అవి అమ్ముతారేమో తెలీదు. మేము ఫుడ్ కోర్ట్ పెట్టాము. కేసీఆర్ అక్కడ ఫుడ్ కోర్ట్ పెట్టలేదని పెట్టారు. ప్లస్ ప్లే ఏరియా పెట్టాము, కేసీఆర్ పెట్టలేదు. మేము వాకింగ్ ట్రాక్స్ పెట్టాము, కేసీఆర్ పెట్టలేదు. ఆ పెడస్టల్లో గ్రౌండ్ ప్లస్ 2 అంతస్తుల గదులు పెట్టాము మేము, కేసీఆర్ అవన్నీ పెట్టలేదు అని. వీళ్ళు ప్రజలారా తేడా గమనించండి కేసీఆర్కి మాకు అని వైసీపీ సోషల్ మీడియా ప్రచారం చేస్తాం. ఇది మనం కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి అవిభాజ్య కవలలు. అసలు వాళ్ళు అంటే ఒక రాజకీయంగా కేసీఆర్కిను వైఎస్ రాజశేఖర రెడ్డికి పడేది కాదు. వైఎస్ రాజశేఖర రెడ్డి సమైక్య ఆంధ్రం ఉండాలని కోరుకుంటే కేసీఆర్ ఏమో తెలంగాణ సపరేట్ అయిపోవాలని కోరుకున్నాడు. కేసీఆర్ని రాజకీయంగా వైఎస్ రాజశేఖర రెడ్డి చాలా దెబ్బలు కొట్టాడు, చాలా రకరకాల ఇబ్బందులు పెట్టాడు. మరి అదేంటో రాజశేఖర రెడ్డి కొడుకైన జగన్మోహన్ రెడ్డి మాత్రం కేసీఆర్ తోటి దోస్తీ చేశాడు, పెద్దన్నలాగా భావించాడు. అసలు పెద్దన్నలాగా భావించటము, అసలు కేసీఆర్ అంటే నాకు అన్నతో సమానం అని చెప్పి కూడా చెప్పాడు. మొత్తం ఇద్దరు కూడా చాలా విషయాల్లో కన్సల్ట్ చేసుకుంటూ ఇది చేశారు. ఇక్కడ హైదరాబాదులో సెక్రటేరియట్లో ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఆఫీసులు అవన్నీ ఉంటే చంద్రబాబు నాయుడు ఇవ్వలేదు వాటిని చంద్రబాబు నాయుడు ఇవ్వలేదు. నేను వెంటనే ఇచ్చేస్తాను, నాకు ఆ మున్సిపల్ ట్యాక్స్ ఏదో కట్టాలి, మేము బాకీ ఉన్నాము, అది మాఫీ చేయండి అని అడిగాడు. పాపం చాలా కేసీఆర్ అన్నాడు దాన్నే ఉంది మాఫీ చేస్తానన్నాడు. అది మాఫీ చేయించుకొని బిల్డింగులన్నీ వదిలేసి జగన్మోహన్ రెడ్డి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఆ పాత బిల్డింగులు, ఆ కొత్త బిల్డింగులు అన్నీ కూలగొట్టేసి కేసీఆర్ ఒక పెద్ద బ్రహ్మాండమైన సెక్రటేరియట్ని కట్టుకున్నాడు. ఆ తర్వాత కేసీఆర్ సెక్రటేరియట్లో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఆయన పరిపాలన చేస్తున్నాడు. పాపం కేసీఆర్ కట్టిన తర్వాత ఒక్కసారి కూడా రాల. అక్కడేమో ఆల్రెడీ కట్టి ఉన్నది, అమరావతిలో సెక్రటేరియట్ అంతా కట్టి ఉంది, అదంతా శ్మశానం. అమరావతిలో ఏముంది, ఏడారి అది ఇది అని చెప్పేశారు. అక్కడి నుంచే పరిపాలన చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. అంటే ఈ విధంగా ఏంటి అంటే కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి చాలా రకరకాలుగా సహాయాలు చేసుకున్నారు. కేసీఆర్ ఎలక్షన్లో చాలా ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో చాలా కష్టంగా ఉన్నది, కేసీఆర్కి సీట్లు రావట్లేదు అని తెలుసుకోగానే జగన్మోహన్ రెడ్డి నాగార్జున సాగర్ దగ్గరికి వెళ్ళి ఒక పెద్ద యుద్ధ వాతావరణం క్రియేట్ చేసేసి దాన్ని ఒక పెద్ద ఇష్యూ చేసి ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో అసలు దాని మీద ఒక సెంటిమెంట్ రగిల్చి నాగార్జున సాగర్ ప్రాజెక్టుని కేసీఆర్ ఉంటేనే కాపాడగలుగుతాడు అన్న ఒక భ్రమ కల్పిద్దామని జగన్మోహన్ రెడ్డి చాలా ప్రయత్నం చేశాడు. పాపం ఖమ్మం, నల్గొండలో ఒక సీటు కూడా రాలేదు కేసీఆర్కి. మరి రాజశేఖర్ రెడ్డికి కేసీఆర్కి మరి అంతగా పడేది కాదు. మరి జగన్మోహన్ రెడ్డి మాత్రం కేసీఆర్తో ఇంతకాలం కలిసి సాగారు. ఇప్పుడు కేసీఆర్కి ఇక్కడ పవర్ పోయింది, అక్కడ ఇప్పుడు ఆయనకి క్రెడిట్ రావాలి, అందుకని అసలు రంగు చూపిస్తారు. అందుకని కేసీఆర్కి సంబంధించి కేసీఆర్కి అంబేద్కర్ అంటే ప్రేమ లేదు, అసలు కేసీఆర్ నథింగ్, నేను చేసిన దాని ముందర కేసీఆర్ నథింగ్ అని జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు చెప్పుకుంటున్నారు. సార్ ఇక్కడే ఒక 2 అనుమానాలు కూడా తెరపైకి వస్తున్నాయి. ఏంటి అంటే వాస్తవానికి తెలంగాణలో కేసీఆర్ పెట్టినటువంటి విగ్రహం అలాగే అక్కడ పెట్టినటువంటి విగ్రహం 2 కూడా 125 అడుగులవే.
అయితే ఇక్కడ ఏంటంటే పీఠం ఏదో చిన్నది అక్కడ పెద్దది అని చెప్పేసి అని వ్యత్యాసాలు చూపిస్తున్నారు. కానీ ఖర్చు విషయానికి వచ్చేటప్పటికి 140 కోట్లు ఇక్కడ ఖర్చు అయితే 404 కోట్ల రూపాయలు అక్కడ ఖర్చు అయింది. ఏది ఫుడ్ కోర్టు, మ్యూజికల్ ఫౌంటైన్ పెట్టడానికిను, కన్వెన్షన్ సెంటర్కి వీటికి అయింది అనేటువంటి అనుమానం ఒకటి. ఇంకొకటి ప్రధానమైనటువంటి ఒక అనుమానం ప్రతిపక్షాల నుంచి కానీ ప్రజల నుంచి కూడా వస్తుంది ఏంటి అంటే, మీరు ఇందాక చెప్పిన దాంట్లో పాయింటే, కేసీఆర్ ఒకసారి ఇక్కడ ఇది ఛాయలు సరిగ్గా రాలేదని ఏదైతే విగ్రహాన్ని తిరిగి పంపించేశారో దాన్నే జగన్మోహన్ రెడ్డి ఈ రోజున అక్కడ స్థాపించారు. అందుకే రెండిటికి హైట్ ఒకటే ఉంటుంది, కానీ పీఠం మాత్రమే ఎత్తు పెంచి ఈ విధమైనటువంటి ప్రచారం చేసుకుంటున్నాడు అనేటువంటి కొన్ని అనుమానాలను కూడా ఈ రోజున సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతూ ఉన్నాయి. వాస్తవం అనుకో, అంటే బహుశా కేసీఆర్ తిప్పి పంపిన విగ్రహం అక్కడ పెట్టడం తెలియదు. ఎందుకు అంటే అది ఆ విగ్రహం అంబేద్కర్ ముఖ కవళికలు ఉండవు అందులో. ఇప్పుడు జగన్ పెట్టిన దాంట్లో కొంచెం అంటే అంబేద్కర్ పోలికలు కనపట్టలేదు. జనరల్గా ఏంటంటే మనం మహాత్మా గాంధీని, అంబేద్కర్ని మనం ఏ రూపంలో ఉన్నా మనం చూసుకొని ఈయన అంబేద్కర్ అంటాం, ఈయన మహాత్మా గాంధీ అంటాం, మనకు అంత రిలేట్ అవుతుంది. భారతీయులందరికీ కూడా మహాత్మా గాంధీ, అంబేద్కర్ విగ్రహం అంటే ఏ విధంగా ఉన్నా వాళ్ళకి దండం పెడతాం. అంటే మనకి సంస్కృతి అది, మన పెద్దవాళ్ళు మనకి నేర్పిన సంస్కారం అది. అట్లా మనం విగ్రహానికి లోపం పెట్టడం మన ఉద్దేశం కాదు. కానీ జగన్మోహన్ రెడ్డి పెట్టిన విగ్రహం మాత్రం అది అంబేద్కర్ ఆకారంలో ముఖ కవళికలు మాత్రం కనపట్టలేదు. అదే అలాగే ఈ ఖర్చు విషయంలో కూడా 140 కోట్లు 404 కోట్లు అంటే అక్కడ మరి ఏంటి ఈ స్టాల్స్కైనా మరి ఇది కూడా జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఇందులో కూడా తన కమిషన్లో లేదంటే కనుక తన వాటాలు తనకి వెళ్ళినాయా అన్నటువంటి ప్రశ్నలు కూడా తలెత్తున్నాయి. మరి ఖర్చు చూస్తుంటే మరి అట్లాగే అనిపిస్తున్నది. ఎందుకంటే అంత ఖర్చు పెట్టి ఇప్పుడు 400 కోట్లు అంటే ఎన్ని వందల కోట్లు ఖర్చు పెట్టావు అనే దాని మీద నువ్వు అంబేద్కర్ని ఎంత ప్రేమిస్తున్నావు అనేది ఆధారపడదు. కానీ ఇక్కడ కేవలం వాకింగ్ ట్రాక్ వేసిన దానికి ఫుడ్ కోర్ట్ ఏర్పాటు చేసి అక్కడేమి రాయితీలతోటి వాళ్ళు ఏమి ఫుడ్ పెట్టట్లేదు కదా. కేవలం ఫుడ్ కోర్ట్కి ఏదైనా ఒక స్టాల్ ఏర్పాటు చేసి ఉంటారు. వాకింగ్ ట్రాక్కిను మ్యూజిక్ ఫౌంటైన్ పెట్టడానికి, మ్యూజికల్ ఫౌంటైన్కి ఫుడ్. అసలు అవన్నీ కూడా పూర్తి కాలేదండి. అవన్నీ పూర్తి అవుతాయి. ఇప్పుడు ఏంటంటే ఎలక్షన్లు మళ్ళీ కోడ్ వచ్చేస్తే మళ్ళీ ఆవిష్కరించడం కుదరదు కాబట్టి తొందరగా చేసేశారు. అవన్నీ మెల్లిగా చేస్తారు. మరి 404 కోట్లు మెల్లిగా ఖర్చు పెడతారు. ప్రస్తుతానికైతే ఎవరికి రావాల్సింది వాళ్ళకి వెళ్ళి ఉంటుందన్న భావన అయితే అందరూ వ్యక్తం చేస్తారు. రైట్, ఇది చూస్తున్నాం కదా. ఏదైతే అంబేద్కర్ స్మృతి వనం అంటూ జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఒక విగ్రహావిష్కరణ చేయటం, ఇదంతా కూడా తన రాజకీయ లబ్ధి కోసం దళితుల ఓట్ల బ్యాంకుని కొలగొట్టడానికి ఈ రకమైనటువంటి ఒక ప్రచార ఆర్భాటంగానే ఇది చేసుకున్నారు. అయితే ఈ రోజున ఆ అంబేద్కర్ స్మృతి వనం వేదికగానే తన సోషల్ మీడియా ద్వారా చేస్తున్నటువంటి ప్రచారంతో తనలో ఉన్నటువంటి అవకాశవాద రాజకీయం ఏమిటి అనేటువంటిది ప్రజలకు కూడా స్పష్టమవుతూ ఉంది. కేసీఆర్కి అధికారం పోయింది కాబట్టి ఈ రోజున కేసీఆర్ని కూడా ఇంతకాలం వాడుకున్న జగన్మోహన్ రెడ్డి ఆయనకు అధికారం పోగానే తొట్టడం మొదలుపెట్టాడు. అది ఈ ప్రచారంతో అర్థమవుతోంది అన్నటువంటి భావాన్ని సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ. నమస్కారం.